చంద్రబాబు అసెంబ్లీ సీట్లు ఖరారు చేస్తుండటంతో టికెట్ల రగడ నడుస్తోంది. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వొద్దు అంటూ అసమ్మతి నేతలు నిరసనలకు దిగుతున్నారు. కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలపై చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు సీట్ల పంచాయతీ చంద్రబాబుకు చేరింది. కొవ్వూరు సీటు మళ్లీ జవహార్కు ఇవ్వొద్దు అంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే నియోజకవర్గంలో జవహార్ అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించాయి. ఇటు నిడదవోలు సీట్ శేషారావుకు ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేకులు చంద్రబాబు నివాసం దగ్గర నినాదాలు చేశారు. ఇటు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు తిరిగి టికెట్ ఇస్తే సహకరించబోమని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. చంద్రబాబు దగ్గర సమావేశానికి హాజరు కాకుండానే అసమ్మతి నేత తుడా చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతికి వెళ్లిపోయారు. ఇష్యూకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ క్రాంతి, అభ్యర్థుల ఎంపిక చంద్రబాబు నాయుడు ఒక వైపు చేస్తుండగానే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిత్వాల వ్యవహారానికి సంబంధించి వ్యతిరేకత కావచ్చు, అసమ్మతి వర్గీయులు ఎవరైతే ఉంటాయో, వ్యతిరేక వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఈ రోజు సాయంత్రం రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి, అలాగే ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గానికి, తిరుపతి పార్లమెంట్ కు సంబంధించిన జరుగుతోంది. అలాగే రాజమండ్రి, కాకినాడ నియోజకవర్గాలకు సంబంధించిన కాకినాడ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష కూడా చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ముందుగానే రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లు ఏదైతే ఉంటాయో, నిడదవోలు, కొవ్వూరు, సో వీటికి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే అమరావతికి చేరుకోవడం జరిగింది. ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. సో ఈ సందర్భంగానే నిడదవోలు, కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు, బూరుగుపల్లి శేషారావు, అలాగే మంత్రి జవహర్, వీళ్ళకి సంబంధించి కొంత వ్యతిరేకత అసమ్మతి నేతల నుంచి వ్యక్తమవుతున్న తరుణంలో వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బూరుగుపల్లి శేషారావుకి, అలాగే మంత్రి జవహర్ కి టికెట్ మళ్ళీ ఇవ్వకూడదని చెప్పి పట్టుబడుతున్నారు. సో దీనికి సంబంధించి కొద్దిసేపు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన అసమ్మతి నేతలు బూరుగుపల్లి శేషారావుకి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిసేపు నినాదాలు కూడా చేసిన పరిస్థితి అక్కడ చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో అటు కొవ్వూరు, ఇటు నిడదవోలు నియోజకవర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ సిట్టింగ్ అభ్యర్థులుగా ఉన్న వీళ్ళిద్దరి మీద తీవ్రమైన వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రజల్లో ఉంది. వీళ్ళకి గనక ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా జిల్లాలో కూడా పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయని చెప్పడంతో పాటుగా మిగతా నియోజకవర్గాల్లో మిగతా నేతలకు సంబంధించిన ఎవరిని కూడా మిగతా కేడర్ని కలుపుకుపోయే విధంగా ఈ అటు మంత్రి జవహర్ కావచ్చు, అలాగే నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఒంటెత్తుపోకరుగా వ్యవహరించడం వల్ల ఈ విధమైన పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయాన్ని ముఖ్య నేతల వద్ద ఈ అసమ్మతి వర్గానికి సంబంధించిన నేతలు తమ వాదన వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొద్దిగా ముఖ్య నేతల వద్ద జరిగిన సమావేశంలో కూడా కొంత ఆవేశాలు ఇరు పక్షాల నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇదే అంశాన్ని ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు వద్ద జరిగే భేటీలో కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి జవహర్ కు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం గత కొంతకాలంగా పూర్తిగా కొవ్వూరులో సిట్టింగ్ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతున్న జవహర్ ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకుండా అధిష్టానం పూర్తి స్థాయి కట్టడి చేయాలన్న దిశగానే పెద్ద ఎత్తున వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో, సో ఇప్పుడు దీనికి సంబంధించి అభ్యర్థిత్వానికి సంబంధించి సమీక్ష జరుగుతున్న సమయంలో మా వేడిని అసమ్మతి వర్గం ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన అసమ్మతి వర్గం తన దూకుడు మరింత పెంచినట్టుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నిడదవోలుకు సంబంధించి కూడా బూరుగుపల్లి శేషారావుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఒక దాటి మీదకు వచ్చి చంద్రబాబు నాయుడు వద్ద తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. సో ఈ రోజు సాయంత్రం జరిగే సమీక్షా సమావేశాలన్నీ కూడా వాడివిడిగా హాట్ గా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రాంతి, పార్టీలో ఈ అసమ్మతిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు? అంటే దీనికి సంబంధించి అంటే ఒక్కళ్ళని పిలిచి మిగతా వాళ్ళని పిలవకుండా ఉంటే మళ్ళీ అది స్థానికంగా ఇబ్బందులు వస్తాయి. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని నేరుగా చంద్రబాబు నాయుడే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం, ఒకవేళ అనుకున్న స్థాయిలో పెద్ద ఎత్తున గనక, ఎవరు ఊహించిన స్థాయిలో పెద్ద ఎత్తున గనక సిట్టింగ్ అభ్యర్థుల మీద, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద గనక వ్యతిరేకత ఉంటే అటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన నిర్ణయాన్ని పెండింగ్ లో పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 50 నియోజకవర్గాల వరకు చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. దాదాపు 84 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష పూర్తయింది. వీటిల్లో 50 నియోజకవర్గాల మేర
అభ్యర్థిత్వాలకు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేసింది. సో మిగతా 30 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత స్థానికంగా ఉన్న ఇబ్బందులు, అలాగే స్థానికంగా సిట్టింగ్ అభ్యర్థుల మీద, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇన్ఛార్జీల మీద కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అటువంటి నియోజకవర్గాల విషయంలో, అలాగే పక్క పార్టీల నుంచి వచ్చి చేరే వారి విషయంలో కూడా కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి అటువంటి నియోజకవర్గాలు మొత్తంగా 30 నుంచి 35 వరకు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతుందో స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ గా ఉన్న రేసులో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఏదన్నా వ్యతిరేక వర్గం బలంగా ఉంటే అటువంటి చోట్ల పెండింగ్ లో పెట్టడం, వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం, అప్పటికి జరగకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామం. సో ఈ నేపథ్యంలో ఇవాళ కొవ్వూరు, అలాగే మరొక వైపు నిడదవోలు నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం కూడా కొంత పెండింగ్ లో పెట్టే అవకాశాలు ఉండడంతో పాటుగా వాళ్ళకి సంబంధించి మరింత కసరత్తు, మరింత మంది నేతల, స్థానిక నేతల వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుని చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రి జవహర్ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఆయన్ని తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో సో ఇదంతా ఈ రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా కొంత సర్దుబాట్లు చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నారని కనిపిస్తోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ. ఏపీలో వలసలు చేరికలు హీటెక్కిస్తూ ఉన్నాయి. ఎవరు ఏ పార్టీకి ఎప్పుడు షాక్ ఇస్తారో తెలియట్లేదు. తాజాగా కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తన అనుచరులతో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారం జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈ మధ్య టీడీపీలోకి చేరారు. అప్పటి నుంచి బాబురావు అసంతృప్తితోనే ఉన్నారు. ఉగ్ర నరసింహ రాకను బాబురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరొకవైపు ఆయన అనుచరులు కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బాబురావు అనుచరులతో భేటీ నియోజకవర్గ టీడీపీలో వేడిని రాజేస్తోంది. ఈ ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి చేరడంపై బాబురావు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అసమ్మతిని ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు? ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు కొద్దిసేపటి క్రితం తన ముఖ్య అనుచరులతోటి భేటీ అయ్యారు. టీసీపల్లి మండలం శీలంవారిపల్లిలోని తన స్వగ్రామంలో ముఖ్య అనుచరులంతా రావాలని చెప్పని ఆయన ఈ రోజు ఉదయం అందరికీ సమాచారం అందించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సమావేశం స్టార్ట్ అయింది. అయితే సమావేశంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరికను ఇటు కదిరి బాబురావుతో పాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఇదే వ్యవహారంలో తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. కనిగిరి వచ్చే ఎన్నికల్లో కనిగిరి టికెట్ ఉగ్ర నరసింహారెడ్డికి ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఉగ్ర నరసింహారెడ్డి కూడా టికెట్ కేటాయిస్తే తప్ప పార్టీలో చేరనంటూ అధిష్టానానికి సూచించారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు కూడా ఇద్దరితోటి కూడా భేటీలు నిర్వహించారు. ఈ భేటీలో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి పార్టీ టికెట్ ఇస్తామంటూ హామీలు ఇచ్చారు. అయితే ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కదిరి బాబురావు సమావేశంలో పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి భేటీకి సీఎం చంద్రబాబు వాయిదా వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉగ్ర నరసింహారెడ్డి రేపు సాయంత్రం అమరావతిలో భారీ ర్యాలీతో కనిగిరి నుంచి తన అనుచరులతో భారీ ర్యాలీతో వెళ్లి సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరిలో ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉగ్ర నరసింహారెడ్డిని తెలుగుదేశం పార్టీలో రాకను వ్యతిరేకిస్తూ కదిరి బాబురావు కొద్దిసేపటి క్రితమే అనుచరులతో సమావేశం అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా కదిరి బాబురావు కూడా నల్ల చొక్కా ధరించారు. ఆయన అనుచరులంతా కూడా చొక్కాలకు నల్ల రిబ్బన్లు ధరించారు. ఇదంతా కూడా కదిరి ఉగ్ర నరసింహారెడ్డి రాకను పూర్తిగా కదిరి వర్గం వ్యతిరేకిస్తున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీలో ఇటు 2019 ఎన్నికల్లో టికెట్ ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ కేటాయిస్తే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని కూడా కదిరి బాబురావు అనుచరులు సమావేశంలో నిర్ణయిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కదిరి బాబురావు వ్యవహారం పార్టీలో ఎలాంటి చిక్కులు తెచ్చిపడుతుందన్న చర్చ నడుస్తుంది. క్రాంతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.
జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి మళ్లీ సీట్ నాదే అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఆశావహులు. అధిష్టానం ఇంకా టికెట్ ఎవరికీ కేటాయించలేదని, హనుమంతరాయ్ చౌదరి ప్రచారంలో అసలు ఏమాత్రం నిజం లేదని అంటున్నారు. అంతేకాదు ఆ నలుగురు కలిసి భారీ ర్యాలీ కూడా తీశారు. హనుమంతరాయ్కు టికెట్ ఇవ్వద్దు అని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి మళ్లీ సీట్ నాదేనంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయనకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు ఆశావహులు. అధిష్టానం ఇంకా టికెట్ ఎవరికి ఇవ్వలేదని, హనుమంతరాయ్ చౌదరి ప్రచారంలో అసలే మాత్రం నిజం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఆ నలుగురు కలిసి భారీ ర్యాలీ తీశారు. హనుమంతరాయ్కు టికెట్ ఇవ్వద్దని డిమాండ్ చేశారు.